కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం జార్జిపేట గ్రామంలో ఇటీవల మమ్మడివరం వైసీపీ పార్టీలో ఎక్కువగా పార్టీ కొరకు పనిచేసిన వారికి సరైన గుర్తింపు ఇవ్వాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పీతాని బాలకృష్ణ పొన్నాడ సతీష్ ఆధ్వర్యంలో పెట్ల సూర్యనారాయణరాజు గతంలో గడప గడపకి కార్యక్రమంలో 4 మండలాలు నియోజకవర్గాలు మొత్తం కష్టపడి పనిచేసిన ఆయనకు సరైన గుర్తింపును ఇవ్వాలనే ఆలోచనతో పెట్ల సూర్యనారాయణరాజుకి వైసీపీ పార్టీ స్టేట్ రైతు వింగ్ సెక్రటరీగా గుర్తింపునిచ్చిన జగన్మోహన్ రెడ్డి మరియు బొత్స సత్యనారాయణ అతిరథ మహానాయకులకు తాను రుణపడి ఉంటానని, పార్టీ కోసం కష్టపడి పనిచేస్తానని, ఈ పదవి ఇవ్వడం వల్ల పార్టీ కొరకు రాబో రోజుల్లో మరింత కష్టపడి తన బాధ్యతను నిర్వర్తిస్తానని, అలాగే పార్టీని బలోపేతం చేసే ఆలోచనలో నియోజకవర్గం మొత్తం అభివృద్ధి స్థాయిలో పార్టీ ముందడుగు వేసేలా కృషి చేస్తానని తెలియజేశారు. కాట్రేని కోన ఐపోలవరం ముమ్మడివరం తాళ్లరేవు మండలాలు తర్వాత ముమ్మడివరం మున్సిపాలిటీ ఈ యొక్క మండలాల్లో తిరిగాము. మండలంలో ప్రతి గ్రామం తిరిగాము. ప్రతి గ్రామం కాకుండా 4 మండలాల్లో కూడా ప్రతి గడప గడపకి తిరిగి పార్టీకి ఎనలేని సేవ చేశాము. ఈ సేవలని మరి అధిష్టానం గుర్తించి ఈరోజు నాకు స్టేట్ సెక్రటరీ స్టేట్ రైతు వింగ్కి నన్ను ఎన్నుకోవటం గుర్తించి నాకు పదవి ఇవ్వటం జరిగింది. ఇందు నిమిత్తమై మొట్టమొదటిసారిగా మా లోకల్ ఎమ్మెల్యే అయినటువంటి శ్రీ పొన్నాడు వెంకట సతీష్ కుమార్ గారు నాకు అన్ని విధాల సహాయ సహకారాలు అందించి ఈ పదవి రావడానికి మూల కారణం. ఆ తర్వాత మరి చెర్ల జగ్గిరెడ్డి గారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వారు, తర్వాత స్టేట్ రైతు వింగ్ అధ్యక్షులైనటువంటి గున్నూరు వెంకటేశ్వరరావు గారు, బాబీ గారు అంటారు వారు, అలానే స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ శ్రీమతి కాశీ బాలమణి కుమార్ గారు, వీరు సహాయ సహకారాల వల్ల నాకు ఈ పదవి ఇవ్వటం జరిగింది. అలానే లోకల్లో మా తాళ్లరేవు మండలంలో మరి మండల వైఎస్ఆర్సీపీ అధ్యక్షులైనటువంటి కాదా గోవింద్ కుమార్ గారు, జెడ్పీటీసీ సభ్యులైనటువంటి మరి సాంగల్ సాగర్ గారు మాకు అన్ని విధాల పితాని బాలకృష్ణ గారు మరి ముఖ్యంగా కూడా వారు ఎన్నో సహాయ సహకారాలు అందించి నాకు ఈ పదవి రావడానికి అందరూ కూడా దోహదపడ్డారు. ఇంకా కూడా పార్టీలో చాలా పెద్ద పెద్ద నాయకులు కూడా నా కోసం అన్ని విధాల సహాయ సహకారాలు అందించబట్టి వీరెంతో పై లెవెల్లో మరి జగన్మోహన్ రెడ్డి గారికి, వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి, అలానే మరి బొత్స సత్యనారాయణ గారు రీజనల్ కోఆర్డినేటర్ గారికి, ఆ తర్వాత మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షులైనటువంటి శ్రీ చెర్ల జగ్గిరెడ్డి గారికి, ఆ తర్వాత జున్నూరు వెంకటేశ్వరరావు బాబీ గారికి, రైతు వింగ్ రాష్ట్ర అధ్యక్షులు వారికి, అలాగే స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ అయినటువంటి శ్రీమతి కాశీ బాలకుమార్ గారికి మరీ ఇంకొకసారి నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇందు నిమిత్తమై ఈ పదవికి నేను ఎంతో కష్టపడి రైతులకి, ప్రభుత్వానికి అనుసంధానంగా ఉండి రైతులకి ఎంతో మేలు చేసే పరిస్థితి ఉంది. నేను మేలు చేస్తానని ఈ విధంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. పార్టీ కూడా నేను చేసిన దానివల్ల పార్టీకి కూడా ఎంతో సేవ చేసి పార్టీ గెలుపుకి అన్ని విధాల సహకారాలు అందించి మరి రాబోయే రోజుల్లో మరి జగన్మోహన్ రెడ్డి గారిని మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చేయడానికి అన్ని విధాలా మేము మన భార్య భర్త సహాయ సహకారాలు అందించి మనం ముందుకెళ్తామని మీ అందరి ముందు నేను తెలియజేసుకుంటున్నాను. మీ అందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను. అండి, నా పేరు పెట్ల శాంతకుమారి, తాళ్లరేవు మండలం జార్జిపేట ఎమ్మెల్కే నగర్ అండి. మేము మొదటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే కష్టపడి పనిచేస్తున్నామండి. రాజశేఖర రెడ్డి గారు ఉన్న కాడి నుంచి కూడా మేము ప్రతి ఎలక్షన్కి కూడా మేము ముందుండి మా సొంత పనుల్లో చేసామండి. ఆ తర్వాత మన జగన్మోహన్ రెడ్డి వచ్చిన కాడి నుంచి కూడా గడప గడపకి కార్యక్రమంలో ప్రతిరోజు కూడా ప్రతి మండలం
నా నియోజకవర్గం అంతా తిరిగి ప్రతి ఇంటికి గడప గడపకి తిరిగి మన పొన్నాడు సతీష్ కుమార్ గారు, మాజీ ఎమ్మెల్యే పొన్నాడు సతీష్ కుమార్ గారు విన్నట్టు ఉండి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కష్టపడి పనిచేసామండి. అది నిమిత్తం మొత్తం మార్కెట్ యార్డు డైరెక్టర్ గా మన సతీష్ కుమార్ గారు ఇచ్చారండి. అలాగనే జిల్లా పార్లమెంటరీ కార్యదర్శిగా కూడా పనిచేశానండి నేను. మేము ఎప్పుడు కూడా వైఎస్ఆర్ పార్టీ అంటే చాలా అనుకూలంగా ఉండి అందరికీ కూడా ప్రోత్సాహం చేసి మనకి అన్ని విధాలు జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని సేవలు అందించినందుకు మీరందరూ ఓటేసి గెలిపించడానికి గడప గడపకి మేము కష్టపడి తిరిగి గెలిపించుకున్నామండి ఆయన్ని. తర్వాత కూడా మేము చేసే పనిని అభిమానించి మా నియోజకవర్గం అందరూ కూడా వాళ్ళిద్దరూ చాలా సేవ చేశారు. వాళ్ళకి ఏ పదవి ఇచ్చినా కూడా మాకు ఇష్టమే అనేసి అందరూ అంగీకారంతోనే మాట్లాడారండి. అందుకు మా సతీష్ కుమార్ గారికి కూడా బాగా ధైర్యం వచ్చి నాకు పదవులు ఇచ్చిందే కాక మా పెట్ల సూర్యనారాయణ రాజు అయిన నా భర్తకు కూడా ఆయన కూడా గుర్తించండి. మన నియోజకవర్గం అంతా కలిసి మన సతీష్ కుమార్ గారు కలిసి మన నాయకులందరూ కలిస్తే జగన్మోహన్ రెడ్డి దృష్టిలోకి తీసుకెళ్లారండి. అందుకు వీరికి వ్యవసాయ డిపార్ట్మెంట్లకి సంబంధించింది పదవి ఇచ్చారండి. మంచి పదవి ఇచ్చినందుకు రాష్ట్రానికి నేను చాలా సంతోషిస్తున్నానండి. అందు నిమిత్తం నియోజకవర్గానికి మా కాదా గోవింద్ కుమార్ గారికి, ముని కుమార్ గారికి, పెద్ద మిథున్ రెడ్డి గారికి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సతీష్ కుమార్ గారికి ముఖ్యంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని ముగించుకుంటున్నానండి. అందరికీ నమస్కారం.